తనని ఉపాసన చేసిన విష్ణువుకి తన రూపాన్నే ప్రదానం చేసి ఆయన మోహిని రూపంలో ఉండగా ఆయన యందు శివుడు ప్రీతి పొందేటట్టు చేసి శివకేశవుల మధ్య అంకురించినటువంటి అన్యోన్యత కారణం చేత స్ఖలనమైన శివుని యొక్క తేజస్సు నుండి ఉద్భవించినటువంటి అయ్యప్ప స్వామిని అడ్డుపెట్టి మహిషి సంహారం చేయించి లోకానికి ఒక గొప్ప గురువుని కటాక్షించింది. ఇప్పుడు అమ్మవారు మహోపకారం చేసింది. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లార విందాయత పత్రనేత్ర ఏన త్వయా భారతతైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప అని ప్రతి వ్యాస పౌర్ణమికి గురు పౌర్ణమికి, వ్యాస పౌర్ణిమ గురు పూర్ణిమ, అసలు దాని పేరు వ్యాస పూర్ణిమ, అటువంటి పవిత్రమైనటువంటి రోజున మనం వ్యాస భగవానుడికి నమస్కారం చేస్తూ ఉంటాం. అటువంటి వ్యాస భగవానుడు యమునా నదీ తీరంలోనే జన్మించాడు. గంగానది భీష్మాచార్యుల వారిని కటాక్షిస్తే యమునా నదీ తీరంలోనే ద్వీపంలో మహానుభావుడైనటువంటి వ్యాసుడు ఉదయించాడు. ఆ యమునా నది ప్రవాహమునందు పడవ నడుపుతుండేది దాశరాజు యొక్క కుమార్తె. యథార్థమునకు ఆమె అద్రికానబడేటటువంటి అప్సరస యొక్క కుమార్తె. మత్స్యగంధి, యోజనగంధి, సత్యవతి అన్ని పేర్లున్నాయి ఆవిడికి. ఒకానొకనాడు పరాశర మహర్షి వచ్చారు. దాశరాజు భోజనం చేస్తున్నాడు. భోజనం మధ్యలో లేవకూడదు కనుక పడవ మీద చాలా తొందరగా యమునా నదిని దాటాలి అని కోరుకున్నటువంటి ఆ పరాశర మహర్షిని నదిని దాటించవలసిందిగా తన కుమార్తె అయినటువంటి సత్యవతీదేవిని అడిగాడు. ఆమె పరాశర మహర్షిని పడవలో ఎక్కించుకుని ఆమె పడవ నడిపి తీసుకుని వెళుతోంది. తీసుకుని వెళుతున్నటువంటి సమయంలో ఆ సత్యవతీదేవి నల్లగా ఉంటుంది అని వర్ణింపబడింది. యమునా నది నలుపు, సత్యవతి నలుపు. ఆమె యందు మరులు కొన్నాడు. ఎవరు? పరాశర మహర్షి, మహానుభావుడు. ఎవరు లోకానికి విష్ణు పురాణాన్ని ఇచ్చాడో, ఎవరు మహానుభావుడో, ఎవరు సాక్షాత్తుగా చాలా చాలా గొప్పవాడు అని కీర్తింపబడ్డాడో, మహాతేజోమూర్తియో, అటువంటి వాడికి చాలా దూరం చేపల వాసన వచ్చేటటువంటి శరీరం కలిగినటువంటి ఆ మత్స్యగంధి యందు సత్యవతీదేవి యందు అనురక్తి కలిగింది. అది ఎక్కడ? పరమ పవిత్రమైనటువంటి యమునా నదీ జలాలలో ప్రయాణం చేస్తుండగా ఆమె యందు మరులుకొని ఆమె యొక్క సంగమ సుఖాన్ని అపేక్షించాడు. ఆవిడంది, ఇది నదీ తీరం కదా, మనం నదిలో ప్రయాణం చేస్తున్నాం కదా, ఇంత పరమ పవిత్రమైన నదిలో ప్రయాణం చేస్తూ పడవలో సంగమాన్ని అనుభవించకూడదు అంది. అంటే ఆయన అన్నాడు, అయితే నదీ తీరానికి చేరుకున్న తరువాత నువ్వు నాకు ఆ సుఖాన్ని కటాక్షించాలి అన్నాడు. అప్పటికావిడ అలాగే అంది. ఆవతలి ఒడ్డుకి చేరిన తరువాత ఆయన స్వతంత్రించబోతుంటే ఆవిడంది, ఇది పగటి వేళ, పశుధర్మో నమీ ప్రీతిం జనయత్యతి దారుణం ప్రతీక్షస్వ మునిశ్రేష్ఠ యావద్భవతి యామిని అంటుంది దేవీ భాగవతంలో. వ్యాస భగవానుడే ఇచ్చినటువంటి శ్లోకం తన జన్మ గురించి. పశుధర్మో నమీ ప్రీతిం, పశువులకు కామసుఖాన్ని అనుభవించడానికి వేళ్లతో సంబంధం లేదు, ఎప్పుడైనా సంగమించవచ్చు. మనుష్యుడికి ఒక నీతి ఉంటుంది, ఒక నియమం ఉంటుంది. ప్రదోష వేళ దాటిపోయి చీకటి పడిపోతే తప్ప కామభోగాన్ని అనుభవించకూడదు. అటువంటిది నువ్వు మహర్షివి, నీకు తెలియనటువంటి నీతి లేదు. నువ్వు ఈ పగటి వేళ ఆవలి ఒడ్డున నా తండ్రి ఉన్నాడు, పైగా నేను కన్యను. నా తండ్రి అంగీకరించి వివాహంలో నన్ను కన్యాదానం చేస్తే తప్ప నేను పరపురుషుడి యొక్క భర్తగా భావించి నేను ఆయనతో కూడకూడదు. నువ్వు నా యొక్క సమాగమ సుఖాన్ని అపేక్షిస్తున్నావు, పైగా పగటి వేళ. పశుధర్మోనమీ ప్రీతిం, పశువులు పాటించవలసినటువంటి ధర్మాన్ని నరులు పాటించకూడదు. జనయత్యతి దారుణం ప్రతీక్షస్వ మునిశ్రేష్ఠ యావద్భవతి యామిని, చీకటి పడే వరకు తాళ్ళు అంది. ఆయన అన్నాడు, చీకట్లు సృష్టిస్తాను నా తపశ్శక్తి చేత అని మంచు తెరలు ఏర్పాటు చేశాడు. చీకటిగా వాతావరణం తయారైంది. ఆవిడంది, నా కన్యాత్వానికి భంగం రాదా, తరువాత నా జీవితం ఏమిటంది. నీ కన్యాత్వానికి భంగం రాదు, నువ్వు కన్యగానే ఉంటావు. మరి నాకు కలగబోయే సంతానం నీ వంటి మహాత్ముడితో సంగమించినప్పుడు కలగవలసినటువంటి సంతానం ఒకటి ఉంటుంది కదా, దాని పరిస్థితి ఏమిటని అడిగింది. ఆయన అన్నాడు, సద్యగర్భం,
నువ్వు గర్భాన్ని కొన్ని నెలల పాటు మోయవలసిన అవసరం ఉండదు. ఉత్తర క్షణంలో నీకు కుమారుడు జన్మిస్తాడు, మహాపురుషుడవుతాడు నా తేజస్సు కారణంగా. ఇప్పుడు నీకు అంగీకార యోగ్యమేనా అన్నాడు. ఆమె అంగీకరించింది. దానితో పాటు వరం ఇచ్చాడు. నువ్వు ఇప్పటి వరకు మత్స్యగంధివి, నీ శరీరం నుండి చేపల కంపు వస్తుంది, ఇక నుంచి యోజనం దూరం సువాసనలు, కస్తూరి వాసనలు వెదజల్లుతుంది నీ శరీరం. కాబట్టి ఇప్పుడు నీకు ఏమి భిన్నాభిప్రాయం అని అడిగాడు. ఆమె అంగీకరించింది. పరాశర మహర్షి సత్యవతీదేవితో సంగమించాడు. ఉత్తర క్షణంలో జన్మించాడు వ్యాస భగవానుడు. మహాభారతంలో ఆయన గురించి వర్ణిస్తూ నల్లని నీరు పట్టిన మేఘం ఎలా ఉంటుందో అలా ఉంటాడు అని వర్ణిస్తారు. అటువంటి వ్యాస భగవానుడు జన్మించి వెంటనే ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ తల్లితో ఒక మాట అన్నాడు. అమ్మా, నీకు ఎప్పుడైనా నా వలన ఏ ఉపకారం కావాలన్నా నన్ను స్మరించు, నేను వెంటనే బయలుదేరి వస్తాను. తప్పకుండా. అటు వ్యాసుడు వెళ్ళిపోయాడు, ఇటు పరాశరుడు వెళ్ళిపోయాడు, సత్యవతీదేవి వెనక్కి వెళ్ళిపోయింది. తర్వాత శంతన మహారాజు గారు వివాహం చేసుకున్నాడు, భీష్మాచార్యుల వారు ఆవిర్భవించారు. కాబట్టి యమునా నది యొక్క ద్వీపంలో పుట్టాడు కాబట్టి ద్వైపాయనుడు అని పేరు. నల్లటి నీరు కలిగినటువంటి యమునా నది యొక్క ద్వీపమునందు జన్మించి నల్లని వర్ణములు కలిగినవాడు కాబట్టి కృష్ణద్వైపాయనుడు అని పేరు. కలియుగంలో ఉండేటటువంటి జనుల యొక్క ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకుని 4 వేదములను పరిపూర్ణంగా చదవలేరనేటటువంటి ఉద్దేశ్యంతో వేదాన్ని విభాగం చేసి అందించినవాడు కాబట్టి వేదవ్యాసుడు అని పేరు. 18 పురాణములను అందించి ధర్మార్థ కామమోక్షములైనటువంటి చతుర్విధ పురుషార్థములను జీవితంలో సమన్వయం చేసుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తీర్చుకోవడానికి ఏ విధమైన ప్రబోధము చెయ్యాలో అటువంటి ప్రబోధం కోసమని ఇతిహాసమైనటువంటి మహాభారతాన్ని అందించినవాడు కాబట్టి ఆయన పంచమ వేదాన్ని సృష్టించినవాడు అని పేరు. ఇంత కీర్తి గణించినటువంటి వాడు. వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం అని పేరు. లోకంలో ఎక్కడ ఎవరు ఏది చెప్పినా వ్యాసుని యొక్క ఉచ్ఛిష్టము అంటే వ్యాసుని ఎంగిలి చెప్తారు అని. అది తక్కువ చేయడం కాదు, వ్యాసుని యొక్క గొప్పతనం అటువంటిది. పరమశివుడు ఒకానొకప్పుడు వృక్షపర్వతం మీద కూర్చుని తపస్సు చేశాడు. ఆయనలోంచి ఘర్మజలం పుట్టింది, చెమట. ఆ పుట్టినటువంటి జలములు నదీ ప్రవాహంగా బయలుదేరితే ఆయన ఒక వరం ఇచ్చాడు. అలా బయలుదేరిన నదికి నీ యందు నీరు సమృద్ధమగుగాక, నీవు ఎండిపోకుండెదవుగాక అని వరం ఇచ్చాడు. అందుకే నర్మదా నదీ జలాలు ఎప్పుడు అడుగంటడం అనేటటువంటిది ఉండదు లోకంలో, అంత గొప్పగా ప్రవహిస్తుంది. అందుకే నర్మద ప్రవహించేటప్పుడుట దాని ప్రవాహానికి భూమి కూడా కదులుతుందిట. అంటే నిజంగా భూమి ఏదో కంపిస్తుందని కాదు, అంత వేగంతో అంత జలరాశి వెడుతుంది నర్మదా నదిలో. మీరు ఇప్పటికీ ఓంకార తీర్థం దగ్గర నిలబడి చూస్తే నర్మదా ప్రవాహం వంక పరమాద్భుతంగా గోచరిస్తుంది నర్మద. అందుకే నర్మదా నది గురించి చెప్తూ శంకరాచార్యుల వారు ఒక మాట చెప్తారు, మహాగభీర నీర తీర అని. ఆ నీరము యొక్క తీరము ఏది ఉన్నదో అక్కడ పాత సాధు భూతలం అంటారు. ఆ నీరు ఎంత వేగంగా వెడుతుంటుంది అంటే మహాగభీర నీర పౌరపాతు సాధు భూతలం, విపరీతమైనటువంటి వేగంతో వెడుతూ భూమి అంతా కూడా దాని యొక్క ప్రవాహమునకు కంపన పొందుతోందా అన్న అనుమానం వస్తుంది. అంత గొప్పగా ప్రవహిస్తుంది. అలా ప్రవహించడం ఒకెత్తైతే మీరు ఇప్పటికీ ఓంకార క్షేత్రానికి వెడితే దూరంగా కారు ఆపి నడిచి వెళ్ళాలి. వెళ్ళి కొంచెం ముందరికి మీరు వెళ్ళగలిగితే ఆ కారులోనో ఎందులో నర్మదా ప్రవాహం వేగం చూడడానికి ముందుకు వెళ్ళి నిలబడి అసలు నర్మదా ప్రవాహం, ప్రత్యేకించి గోవింద భగవత్పాదాచార్యుల వారు శంకరాచార్యుల వారు కలుసుకున్నటువంటి గుహ అలాంటి ప్రదేశాల్లో నిలబడి చూస్తే అసలు ఆ నర్మదా ప్రవాహం వంక చూస్తుంటే మనస్సంతా కూడా అలా ఉండిపోతుంది. అబ్బా ఏమి ప్రవాహం రా అనిపిస్తుంది. అందుకే అటువంటి అద్భుత ప్రవాహం నర్మద. అందుకనంటారు శంకరాచార్యుల వారు మహాగభీర నీరపూర, అంతటి విశేషమైనటువంటి నీరు కలిగి భూమి కూడా కంపించేటట్టుగా పాతసాధు భూతలం, భూమిని కదిపేటట్టుగా ప్రవాహం ఉంటుంది. ఉండి అది ఏం చేస్తుంది అంటే అది నమస్సమస్త పాతకారి దారికాపదాచలం,
ఆ నర్మదా నది ఎంత విశేషమైనటువంటి అనుగ్రహాన్ని కేవలం దాని ఒడ్డున నిలబడి చూసిన వాడికి అనుగ్రహిస్తుంది అంటే నమస్సమస్త పాతకారి, పాతకములను కూడా తీసేస్తుంది. పాపములు వేరు, పాతకములు వేరు. ఈ రెండిటికి ఒక సున్నితమైనటువంటి భేదం ఉంటుంది. పాపమునకు ఒక లక్షణం ఉంటుంది. పాపము మనిషిని పడగొట్టేది. పాపం అనుభవంలో పోతుంది. ఏదో జన్మలోనో ఎక్కడో అనుభవిస్తాడో ఆ పాపం అక్కడతో పోతుంది. పాపము మూలఘాతి కాదు. శరీరాన్ని పడగొట్టేస్తుందా అంటే అన్ని వేళలా నిర్ధారించడం కష్టం. పాపము పుణ్యము రెండు ఏకకాలంలో అనుభవిస్తారు. ఇదే సుందరకాండలో హనుమ తీర్పు చెప్తారు కూడా. తదేవ ఫలమన్వేతి ధర్మస్య ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తావద్భవతా నత్ర సంశయ. ఏదో పాపం ఉంది, అనారోగ్యం రూపంలో ఉంటుంది. పుణ్యం ఉంది, ఆయన చెయ్యవలసిన కార్యాలకి అది ఏమీ ఎదురు రాదు. ఎదురు రాకుండా ఆయన కార్యకలాపాలు ఆయనకి నడుస్తూ ఉంటాయి. కానీ పాపం మాత్రం లోపల రోగ రూపంలో ఉంటుంది. ఏదో మధుమేహం ఉంది, ఆయన మధుమేహ వ్యాధితో బాధపడుతున్నాడు, కానీ అది ఆయన చేసే కార్యకలాపాలకు అది అడ్డు రాదు. నియంత్రణలో ఉండి కానీ భయంగా ఉంటాడు. అమ్మో, కడుపు నిండా తినడానికి భయం, ఓ మధుర పదార్థం తినడానికి భయం, ఓ పండు తినడానికి భయం, ఓ పళ్ళరసం తాగడానికి భయం, ఎక్కువసేపు ఖాళీ కడుపుతో ఉండడానికి భయం, ఓ ఉపవాసం చేయడానికి భయం, నిద్ర లేకుండా 2 రోజులు ఉండడానికి భయం. ఎందుకంటే లోపల మధుమేహం ఉంది. ఇది పాపము యొక్క ఫలితం. ఇప్పుడు తన కార్యకలాపాలకి అంతరాయం రాదు, తన పనులు తను చేసుకెళ్ళిపోతూ ఉంటాడు. ఇది పుణ్యం యొక్క ఫలం. రెండు కలిపి చేస్తారు. పాతకం అలా కాదు, ఒక జన్మతో విడిచిపెట్టదు. ఒక్కొక్కచో కొన్ని కోట్ల జన్మలు దాని యొక్క ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది. బ్రహ్మ హే మహారీచ సురాపో గురుతల్పక అని 4 మహాపాతకాలు. 5వది తత్సంసర్గీచ పంచమ. అటువంటి వారితో కలిసి ఉండడం మహాపాతకం. మొట్టమొదటిది ఏది అంటే బ్రహ్మహత్య. హే మహారీచ బంగారం దొంగతనం చేయడం. సురాపో కళ్ళు తాగడం. గురుతల్పక నోటితో కూడా అనకూడదు అసలు యథార్థానికి. గురువుగారి భార్య కలిసి పడుకున్నటువంటి శయ్య మీద గురువుగారి లేని సమయంలో గురుపత్నితో కలిసి నిద్రించడం అంతే. అంతకన్నా ఇంకొక మాట నేను మాట్లాడకూడదు. గురుతల్పక. ఈ 4 మహాపాతకాలు బ్రహ్మ హేమహ రీచ సురాపో గురుతల్పక. 5వది తత్సంసర్గీచ పంచమ. ఈ 4 పాతకాలు చేసినటువంటి వాడు ఎవడైనా ఉంటే, ఒకటైనా చేసిన వాడైతే అటువంటి వాడు నా స్నేహితుడిని చెప్పి వాడితో కలిసి తిరగడం. అది 5వ మహాపాతకం. ఇవి పంచమహాపాతకాలు అంటారు. ఈ పాతకం ఏం చేస్తుంది అంటే మూలఘాతి, శరీరాన్ని ఉండనివ్వదు. వాడు అకాల మృత్యువుని పొందుతాడు. అందుకే పరస్త్రీని కోరుకోవడము అంటే తన యొక్క శరీరాన్ని విడిచిపెట్టేయడానికి సిద్ధపడ్డాం. ఈశ్వరుడిచ్చినటువంటి పరమ పవిత్రమైన శరీరంతో చేసుకోవలసిన పుణ్యకర్మలు ఆపేసి శరీరం పడగొట్టుకోవడానికి సిద్ధపడిపోవడం. అక్క చెల్లెలి ప్రేమ అనుభవించిన వాడు, చెల్లి రేపు నువ్వు రామ్మా, ఇవాళ ఎలాగో మనం సంతోషంగా గడిపాను, రేపు కూడా వెళ్ళను ఆఫీస్కి, సెలవు పెట్టేస్తా, నువ్వు మా ఇంటికి రా, సంతోషంగా గడుపుదాం. అందుకని పక్కనే మళ్ళీ తృతీయ నాడు యమున ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి ఆ యముడి ఇంటికి వెళ్ళింది, అన్నగారింటికి. సంతోషంగా చెల్లెలు వచ్చింది. ఎలా ప్రవర్తించాలో తెలుసున్నవాళ్ళు పరమ సంతోషంగా ప్రవర్తించాడు. చెల్లెలికి పసుపు కుంకం ఇచ్చాడు. అన్నయ్యకి నమస్కారం చేసింది. అన్నయ్య అక్షతలేసి ఆశీర్వచనం చేశాడు. ఇప్పుడు వరం ఇస్తున్నాను, ఇలా ఏ అన్నదమ్ముడు శుక్లపక్షంలోని 3వ తిథి నాడు తన ఇంటికి అక్క చెల్లెల్ని పిలిచి ఆదరిస్తాడో అటువంటి వాడు దీర్ఘాయుష్మంతుడవుతాడు. అటువంటి వాడికి అపమృత్యు దోషం ఉండదమ్మా, తీసుకెళ్ళను. 2, అటువంటి వాడికి నేను సమస్తమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇస్తాను. కాబట్టి కార్తీక మాసం వచ్చింది అంటే అంత పవిత్రత, అసలు సాంఘిక జీవనం అన్నదాన్ని మొదట ప్రబోధం చేసి లోకంలోకి తీసుకొచ్చింది ఎవరు అంటే మహాతల్లి యమునమ్మ. మనందరి పనుపున ఆవిడ నిలబడి ఒక తల్లి కడుపున తండ్రి కడుపున పుట్టినటువంటి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎలా బ్రతకాలో, ఎంత ప్రేమగా కలుసుకోవాలో, ఎంత ప్రేమగా మాట్లాడుకోవాలో, ఏడాదికొక్క రోజు కలిసి కబుర్లు చెప్పుకొని భోజనం చేసి వెడితే అది ఎంత తృప్తినివ్వాలో, ఎంత సంతోషాన్నివ్వాలో మనకి నిరూపించి చూపించింది. అందుకే యమునమ్మకి మనందరం రుణపడిపోయాం. సాంఘిక జీవనంలో కూడా నదులకి అంత గొప్ప పాత్ర ఉంది.
అంత వైశిష్ట్యం కలిగినటువంటి నది యమునా నది. అటువంటి యమునకి కృష్ణుడికి అభేదం. యమున గురించి ప్రస్తావన వచ్చింది అంటే కృష్ణుడు స్మరణలోకి వస్తాడు. అటువంటి నది అని మీతో నిన్న మనవి చేసి ఉన్నాను. సరే, ఈ నదుల యొక్క విశేషంలో ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే వాటి గురించి చెప్పడం మొదలు పెడితే వాటి ప్రవాహం ఎలా ఉంటుందో వాటి విశేషాలు అలాగే ఉంటాయి. ఆ నది యొక్క వైభవాన్ని కేవలం ఒక్కసారి స్పృశించడానికే ఏదో పెద్ద పాత్రతో 5 కేజీల చక్కెర పొంగలు వండారనుకోండి, అన్ని వేపులా గరిటి పెట్టి పైకి తీసి చూడక్కర్లేదు. చెంచాతో కొద్దిగా ఇలా తీసి నోట్లో వేసుకుంటే చాలు, చక్కెర పొంగల్ అంతా ఎలా ఉంటుందో తెలుస్తుంది. నేను ఒక ప్రసంగం చేస్తే దాని యొక్క విశేషం ఏమిటి అంటే మీకు తెలియదని కాదు, మళ్ళీ ఒకసారి స్ఫురణకు వచ్చి సంతోషాన్ని పొంది మన నదులు ఎంత గొప్పవో, ఆ నదుల పవిత్రత ఎంత గొప్పదో, ఆ నదుల్ని పాడు చెయ్యకుండా ఉండడం మనకి కనీస కర్తవ్యం ఎలా అయి ఉంటుందో, మనం ఆ నదుల పట్ల ఎలా గౌరవాన్ని ప్రకటించాలో, అప్పుడు ఆ నదుల యొక్క అధిష్టాన దేవతలు మనని ఎంత అనుగ్రహించగలవో, మనం వాటి గురించి చెప్పుకున్నంత మాత్రం చేత భగవంతుడు పితృదేవతలు కూడా సంతోషిస్తారు. అన్ని నదులు గొప్పవే, కానీ అన్ని నదుల గురించి చెప్పడానికి అవకాశం ఉండదు కనుక ఒక 5 నదుల్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి నేను ఇప్పుడు నర్మదా నది గురించి ప్రస్తావన చేసే ప్రయత్నం చేస్తాను. మిగిలిన నదులకు నర్మదా నదికి ఒక ప్రధానమైనటువంటి భేదం ఉంటుంది. ఏమిటి ఆ భేదం అంటే, నర్మదా నది వంక ఒకసారి చూస్తే చాలు, నువ్వు స్నానం చేశావా అన్నదాంతో సంబంధం లేదు. నర్మదా నది నీళ్లని కనీసం వెళ్ళి ముట్టుకున్నాడా అన్నదాంతో సంబంధం లేదు. నర్మదా నదిలో నీటిని తాగాడా అన్నదాంతో సంబంధం లేదు. నర్మదాని ఆ నది యొక్క పేరు అని వాడికి తెలుసా తెలియదా అన్నదాంతో సంబంధం లేదు. ఒకసారి నర్మదా నది తీరంలో నిలబడి ఆ నీటి ప్రవాహం వంక ఇలా చూశాడనుకోండి, లేదా ఒక కలశలో తీసుకొచ్చినటువంటి నర్మదా నది జలాల వంక అలా చూశాడనుకోండి, చాలు, ఆవిడ ప్రీతి పొందిపోయి అనుగ్రహించేస్తుంది. ఇది మిగిలిన నదులకు అన్వయం కాదు, ఒక్క నర్మదకే అన్వయం. అంత శక్తివంతమైనటువంటి అనుగ్రహ ప్రదాత నర్మదా నది ఒక్కటే. అందుకే లోకంలో పెద్దలు ఒక మాట చెప్తుంటారు, నర్మదా నదిని మిగిలిన నదులతో పోల్చడం కష్టం అంటూ ఉంటారు. అంత గొప్ప నది నర్మదా నది. ఇప్పటికీ ఒక మాట చెప్తారు, ఉపవాసం ఉండి పరమ భక్తి శ్రద్ధలతో ఇంద్రియ నిగ్రహంతో నర్మదా నది తీరానికి వెళ్ళి 3 తరాల్ని తలుచుకొని, పితృ పితామహ ప్రపితామహ తలుచుకొని తద్దినం పెడితే మనకసలు జ్ఞాపకమే లేకపోవచ్చు, కానీ అంతకు ముందు 100 తరాల వరకు ఉన్నత లోకాలకు పంపిస్తారు అని. నర్మదా నది తీరంలో తద్దినం పెట్టడం అంత గొప్పదిగా ప్రస్తుతి చేయబడింది. పితృదేవతల నుంచి దేవతల వరకు నర్మదా నది యొక్క అనుగ్రహం అంత విశేషం. ఇంకా విశేషం ఏమిటంటే, నర్మదా నదీ జలాల్ని నోట్లో పుక్కిట్ నిండా పట్టి మళ్ళీ ఊమిస్తే చాలు, ఒక యాగం చేసిన ఫలితం ఇస్తారు, సోమయాగి అవుతాడు. ఒక యజ్ఞం చేస్తే ఎంత ఫలితమో నర్మదా నదీ జలాల్ని పుక్కిట పట్టి విడిచిపెడితే అంత ఫలితం. ఎందుచేత అంటే ఆ నది యొక్క వైభవం అటువంటిది. నర్మద అన్న పేరు అందుకే వచ్చింది. నర్మ అంటే కేళి అని, ద అంటే ఇచ్చునది. నర్మద క్రీడద అంటే కేళిని ప్రసాదించగలిగినది. కేళి అంటే 2 కలిస్తే కేళి. ఏ 2? పరమశివుడు కైలాసంలో ఉన్నాడంటారు, కేళి నివాసం. కేళి అంటే లాస్య తాండవములు కలుస్తాయి. లాస్యస్వరూపిణి అమ్మవారు, తాండవ స్వరూపుడు పరమశివుడు. తాండవం అంటే శరీరావయవములు కదులుతాయి, లాస్యం అంటే భావప్రకటన. నేను ఇప్పుడు చూడండి, భావప్రకటనం అంటే ఇలా అన్నాను, ఇలా అన్నప్పుడు ఈ చేతులు కదలడం తాండవం, నా ముఖంలో భావాలు మారడం లాస్యం. లాస్యము తాండవము కలిసే ఉంటాయి, ఎప్పుడు 2 విడివడి ఉండవు. నేను ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు అన్నా చెల్లెళ్ళ గురించి చెప్పినప్పుడు కొందరి ముఖాల్లో ఉద్విగ్నత కనపడింది, అది లాస్యం. వాళ్ళకి ముఖం ఎర్ర పడిపోయి ఒక్కసారి 2 చేతులు కలుసుకొని ఏదో కుటుంబ సభ్యులు గుర్తొచ్చి వాళ్ళు పొందిన ఉద్విగ్నత తాండవం. ఆ లాస్య తాండవాలు 2 కలిస్తే కేళి. ఆ కేళి యొక్క సమూహం కైలాసం. ఆ కైలాసంలో అధిపతి పార్వతీ పరమేశ్వరుడు. ఇప్పుడు కైలాసం ఎక్కడో ఉంటుందా, ప్రతి చోట ఉంటుందా నాకు చెప్పండి. నేను ఈ మాటలు చెప్తున్నప్పుడు మీరు నవ్వారనుకోండి, లాస్యం.
మీ శరీరపు కదలికలు తాండవం. ఇప్పుడు ఎక్కడున్నారు లాస్య తాండవాలు రెండూ కలిసి పరమేశ్వరుడు? ఇదిగో నా దగ్గర ఉన్నాడు, మీ దగ్గర ఉన్నాడు. సభాభ్య సభాపతిభ్యశ్చవో నమో నమో. లేనిది ఎక్కడుంది లోకంలో? అన్ని చోట్ల కేళి ఉంటుంది, కేళి లేనిది ఉండదు. ఇప్పుడు నేను ఏదో కాకినాడ నుంచి బయలుదేరి వచ్చాను అనుకోండి, పోనీ కాకినాడలో అంటే సముద్రం ఉంది, ఎప్పుడూ సముద్రం చూడని ఊళ్ళోంచి నేను వచ్చాను అనుకోండి మొట్టమొదటిసారి, అలా దిగుతూ నేను ఇప్పుడు ఎక్కడ ఉంటున్నానో వారి ఇంటికి వెళుతున్నప్పుడు నాకు సముద్రం కనపడుతుంది. ఆ సముద్రం ఇలా ఎదురుగుండా నాకు కనపడగానే ఒక్కసారి నాలో ఒక ఉద్విగ్న వస్తుంది. అబ్బా ఎంత జలరాశి, ఏమి కెరటాలు అని. ఇప్పుడు దానికి కాదు కేళి, దానికి కాదు లాస్యం, దానికి భావప్రకటనం ఎక్కడుందండి అని మీరు అడగచ్చు. దాన్ని చూసేటప్పటికి నాలో కలిగిన ఉద్విగ్నత ఉందే, అది దాని వలన వచ్చింది, దానిదే. జలపాతానికైనా అంతే, సముద్రానికైనా అంతే, నదికైనా అంతే. అందుకని లాస్య తాండవములు రెండూ నిండి ఉంటాయి. నర్మ అంటే క్రీడ ఇచ్చునది అన్నప్పుడు అది కేళీ స్వరూపమై ఉంటుందంటే పార్వతీ పరమేశ్వరుల సమాగమ స్వరూపమే నర్మదా నది. తండ్రి తొందరగా వెళ్ళిపోతే అన్నగారు ఉపనయనం చేసి స్నాతకం చేసిన వాడైతే గురువుతో సమానం. అన్నిటినీ మించి తల్లి కానీ తండ్రి కానీ వెళ్ళిపోయినటువంటి రోజున అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరూ కలిసి తద్దినం పెట్టకపోతే మరొకలా అనుకోకండి. అసలు ఆ మనుష్య జీవితానికి ఓ గౌరవం ఉంది అని నేను అనుకోను. ఎందుకంటే ఇవాళ ఈ శరీరం ఉన్నది అంటే ఆ మహానుభావుడు ఇచ్చాడు ఈ శరీరాన్ని. ఆ తల్లి 9 నెలలు కడుపులో పెట్టుకుంది. ఎన్ని నోములు చేసిందో, ఎన్ని వ్రతాలు చేసిందో, ఎన్ని పూజలు చేసిందో, తాను దీపంలా కాలిపోతున్నా నా బిడ్డలు బ్రతకాలని, వాడు కీర్తివంతుడు కావాలని ఎన్ని పూజలు చేసిందో. ఏ లోకంలో ఉన్నా ఎక్కడున్నా నా కొడుకు బాగుండాలని కోరుకుంటుంది. అలా బిడ్డల్ని కన్న తల్లిదండ్రులు వెళ్ళిపోయిన రోజున కనీసం ఆ తల్లిదండ్రుల కడుపున పుట్టిన వాళ్ళందరూ కలిసి నీళ్లు విడిచిపెట్టకపోతే ఏ లోకంలో ఉన్న వాళ్ళైనా ఏడుస్తారు. ఇటువంటి పిల్లల్ని కన్నాన్రా, ఆఖరికి వీళ్ళు మేము చచ్చిపోయిన రోజున కూడా కలుసుకోరు, ఎందుకు వచ్చిన దిక్కుమాలిన బిడ్డలు అని తల్లిదండ్రులు బాధపడవలసిన రీతిలో బ్రతకకూడదు. అయినా ఎన్నాళ్ళు ఉంటారు? నేనే ఉన్నాను, నాకిప్పుడు 53వ సంవత్సరం పూర్తయిపోయింది. ఇంకుంటే ఎన్నాళ్ళు ఉంటాను? మహా ఉంటే 10 ఏళ్ళు ఉంటాను, 15 ఏళ్ళు ఉంటాను, ఇంకా ఉంటే 20 ఏళ్ళు ఉంటాను. ఉన్న 20 ఏళ్లలో సగం నిద్రపోతాను. 10 ఏళ్ళు. ఆ 10 ఏళ్లలో నా సొంత వ్యవహారాలన్నీ చూసుకుని నేను, నా కుటుంబం, నా బిడ్డలు, నా ఉద్యోగం, నా పనులు ఇవన్నీ చూసుకోగా మిగిలేదు 5 ఏళ్ళు. ఆ 5 ఏళ్లలో నా అంత నేను ఓపిగ్గా నా తోబుట్టువుల దగ్గరికి వెళ్ళగలిగేది ఎన్నాళ్ళు? మహా విడితే ఓ 4 రోజులు ఎడతాను, 5 రోజులు ఎడతాను. 4 రోజులు వెడితే మాత్రం వాళ్ళతో నేను కలిసి 4 రోజులు వంట కాగుతానా ఏమి? వాళ్ళ పనులు వాళ్ళవి, నా పనులు నావి. ఇద్దరం కలిసి కూర్చునేది, ఇద్దరం ప్రేమగా అన్నం తినేది. అన్నయ్య నీకు దోసకాయ పప్పు అంటే ఇష్టం రా, అమ్మ నీకు దోసకాయ పప్పు 2 మాటలు వడ్డించేదిరా, అన్నయ్య నీకోసమే నువ్వు వస్తున్నావని దోసకాయ తెచ్చానురా అని ఆ చెల్లెలు దోసకాయ పప్పేసి అన్నం పెడితే ఎంత ప్రేమ. ఆ చిన్ననాటి రోజులు గుర్తొచ్చి ఆ అనుబంధం మళ్ళీ రమ్మంటే వస్తుందా? మహా ఉంటే 4 రోజులు, ఏడాదికి ఉంటే 5 ఏళ్లలో 20 రోజులు. 20 రోజుల్లో ఇద్దరూ కలిసి దగ్గరగా సంతోషంగా గడిపేటటువంటిది కొన్ని గంటలు. ఈ జన్మకి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములమని సంతోషంగా కలిసి కూర్చుని మాట్లాడుకోవడానికి ఇక పరమేశ్వరుడు ఇచ్చిన వ్యవధి కొన్ని గంటలు. ఎందుకు ఆ సమయం పాడు చేసుకు కొట్టుకు చచ్చిపోతావు? సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.